మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం. రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ ఒక కొత్త కథ చెప్పుకుందాం. అడవిలో ఉన్నట కరాళకేసరుడు అనే ఒక పెద్ద సింహం ఉండేదట. ఈ సింహం వెనకాల దూసరకుడు అనే పేరున్న ఒక నక్క ఆయన వెనకాల తిరుగుతూ ఉండేది. అంటే ఊరికే వెనకాల సెక్రటరీ లాగా అనమాట. అయితే ఒకసారి ఏమైంది, ఈ నక్క సలహాతోటి ఒక ఏనుగుల గుంపు మీద పడిందట సింహం. పడితే ఆ ఏనుగుల్లో పెద్ద ఏనుగు బాగా మదించి ఉండి ఈ సింహాన్ని చితకొట్టేసింది, ఎత్తి విసిరేసింది. కాలు గట్టి దెబ్బలు తగిలేసింది. దాంతో సింహానికి అస్సలు ఓపిక లేదు, కాలు కుంటుతోంది, కొంచెం పళ్ళు కదిలినట్టు అయిపోయినాయి, చాలా బాధపడుతోంది. సరే ఇక ఏం చేస్తుంది, ఆ డెన్లో పడుకుని గుహలో పడుకుని ఉంది. వారం 10 రోజులు గడిచేసరికల్లా ఆకలికి నిస్త్రాణ వచ్చేసింది. ఈ దూసరకుడు ఉంది కదా నక్క, అది వెళ్ళి రాజుగారి దగ్గర కూర్చుని, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉందండి, 10 రోజులు అయిపోయింది తిని, మీరు ఏదైనా జంతువుని కొడితే ఆ కొట్టిన జంతువుని తినేవాడిని, మీరేమో కొట్టలేకపోతున్నారు, నేను తినలేకపోతున్నాను, నాకు పరమ నీరసంగా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదండి అంటే సింహం కొంచెం మొహమాటంగా ఏమందంటే, నేను వేటాడలేనురా, కాళ్ళు అవి నొప్పులు, ఇంకా కోలుకోలేదు, ఓ పని చెయ్యి, నువ్వు అట్టా రోడ్డు మీదకి పోయి ఏదైనా ఒక జంతువుని మన గుహ దాకా తీసుకురా, ఇందాక వస్తే కొట్టగలను, నేను పరిగెత్తి కొట్టడం ప్లాన్ చేసి కొట్టడం అవంతా నాతోని కాదు, ఇంత మటుకు చేయగలుగుతా, నువ్వు ఏదైనా జంతువుని తీసుకురమ్మంటే సరే ఏం చేసిందట ఈ నక్క, ఊళ్ళోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడ మేస్తున్న ఒక గాడిదను చూసి పలకరించింది. ఏమిటో ఈ మేనలుడా ఇంత బక్క చిక్కిపోయావు, ఆ మధ్య ఎప్పుడో చూసినప్పుడు బాగుండేవాడివి, సన్నగా అయ్యావు ఏమిటి అని అడిగింది. అడిగేసరికి ఆ గడ్డి పరకలు పెరుక్కుని తింటున్న గాడిద ఏం చెప్పిందంటే, ఏం చేయను మావా, మరి మా ఓనర్ ఉన్నాడు కదా చాకలైన, ఆయన విపరీతంగా బరువేస్తాడు నా మీద, 4 గోళ్ల పని చేయిస్తాడు, పచ్చగడ్డే పెట్టడు, ఇలాగే ఇగో దుమ్ములో ఉన్న గరికని పీక్కు తినాల్సి వస్తుంది, ఆహారం జాలదు పని ఎక్కువను, దాంతో నేను ఇట అయిపోయాను, బక్కచిక్కిపోక ఇంకేమవుతాం, తిండేది నాకు అన్నాడు. అనేసరికల్లా ఈ దూసరకుడు అంది, అయ్యో అదేమిటి, అడవిలో అసలు ఎట్లా ఇంద్రనీలమణులు లాంటి గరికుంది, మెరిసిపోతూ ఉంటుంది, అట్లాంటివి 10 రోజులు తిన్నావంటే జామని కోలుకుంటావు, నువ్వు చాలా ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆ గరికలో మాకు అడవిలో ఉండే గడ్డిలో ఆ బోల్డ్ అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి, అలాంటివి తింటే నీలాంటి వాడికి మొగతనం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, పని ఏమిటి ఎడంకాలతో చేసేస్తావు నువ్వు అన్నది. అనేసరికల్లా ఈ గాడిద పేరేమిటి, లంబకర్ణుడు, అంటే పొడుగు చెవులు కలిగిందనమాట. ఈ లంబకర్ణ గాడిద ఏమందంటే, అమ్మో ఇంకా నయం, మేమేమో గ్రామ్య జంతువులం, ఊళ్ళల్లో ఉండేవాళ్ళం, మా పరిగెత్తడం పారిపోవడం రక్షించుకోవడం అట్లాంటి వ్యవహారాలు ఏమీ రావు, మీ అడవి నిండా ఏమో ప్రమాదకరమైన క్రూర జంతువులు, నా వల్ల కాదు, నా భయము, ఊళ్ళోకి అక్కడికి రావడానికి ఊరు వదిలిపెట్టి మా ఓనర్ కూడా ఒప్పడలేదు, ఎందుకు వచ్చింది, ఏదో ఇట్లాగే బతుకుతానంది. అనేసరికి దూసరకుడు ఒప్పుకోలే, అయ్యో ఇంకా నయం, ఇలా చాకలాయనతో బాధపడి 3 ఆడగాడిదలు ఊరు వదిలిపెట్టేసి అడవిలోకి చేరినాయి. 3 ఆడవే, చక్కగా అక్కడ గడ్డి తిని బాగా బలిసి యవనోత్సాహంతో ఉన్నాయి, ఉద్రేకంగా, వాటికి మొగుడు లేడు, మొగగాడిదలు లేవు, అడవిలో గాడిదలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు, గాడిద గ్రామ్య జంతువు, నువ్వు గనక అడవిలోకి వచ్చి నేను చూపించిన గడ్డి కాదని తిని బాగా బలిసి నున్నగా అయ్యావా, నీకు అక్కడ 3 భార్యలు లభిస్తారు, 3 ఆడగాడిదలు ఉన్నాయి, హాయిగా నీ సంసారాన్ని అక్కడే పెట్టుకోవచ్చు అనగానే గాడిదకి ఆహారం మీద ఉద్రేకం రాలేదు, కానీ అక్కడ ఏదో స్త్రీ గాడిద ఉందనగానే ఆడాళ్ళ పేరు చెప్తే ఇవి జంతువులకైనా సరే ఉద్రేకమే వస్తుంది. చూడని, తను ఎప్పుడు కంటితో చూడని, ఊహ కూడా రాని 3 ఆడగాడిదలు అక్కడ ఉన్నాయనగానే పొంగి పొరలుతున్న ప్రేమోత్సాహంతో ఈ మొగ్గాడిదంది, పద పద నేను నీతో పాటు అడవిలోకి వస్తానంది. నక్క గాడిద ఒకదాని వెనకాల ఒకటి బయలుదేరి అడవిలోకి వచ్చినాయి. ఈ దూసరకుడు ఏం చేసింది, ఈ కరాళ ముఖుడున్న గుహ దాకా గాడిదని తీసుకొచ్చేసరికల్లా ఈ దూరం నుంచే గాడిద వాసన వచ్చింది, నక్క వాసన తెలుస్తోంది. సింహం ఏం చేసింది, వచ్చి గుమ్మల్లో నిలబడింది. ఈ గాడిదని చూసేసరికల్లా దాని మీదకి దూకంగానే గాడిద తప్పించుకుంది. సింహం అంత జోరుగా దూకలైపోయింది అనమాట, దానికి అసలే కాళ్ళు నొప్పులు పాపం. సరే గాడిద కాస్త పరిగెత్తుకుంటూ పారిపోయేసరికి దూసరకుడు తెగ తిట్టింది సింహాన్ని, ఏంటండి మీ పంజాలో బలవంతా పోయింది, ఇలా ఉన్నారేమిటి, ఒక దెబ్బ కొడితే గాడిద ఎంతది, ఎడంకాలతో కొట్టినా పడిపోవాల్సింది, మీరు కుడికాలతో కొట్టినా పడలేదు సరి కదా పారిపోయింది,
ఇలా అయితే లాభం లేదండి అని అనగానే సింహం సిగ్గుపడింది. అది కాదు, నేను రెడీగా లేను, మీరంత చిటుక్కుని వచ్చేస్తారని నేను అనుకోలేదు, అందుకని కొంచెం మిస్ అయ్యాను, ఈసారి ఎవరినైనా తీసుకురా అంటే, ఎవరినో ఎందుకంటే ఆ గాడిదనే తీసుకొస్తానంది నక్క. అనేసరికి అది ఇంకెందుకు వస్తుంది ఆ గాడిద, దాన్ని నువ్వు నమ్మించలేవు, ఇంకో ఏదైనా జంతువుని తీసుకురా, ఈ లోపల నేను పంజాన్ని రెడీగా పెట్టుకుంటా, ఎందుకంటే ఈ మూల దెబ్బ తగిలింది, కొంచెం పంజా ఇట్లా లేవడలా కాస్త విప్పుకోవాలి, నేను ట్రై చేయాలి, అదేమిటో చేస్తాను, నువ్వు వెళ్ళి పట్టుకురా అనేసరికల్లా ఈ నక్కంది నేను ఈ గాడిదనే తెస్తానని మళ్ళీ ఊర్లోకి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆ గాడిద అక్కడ ఎక్కడొక చెరువు దగ్గర నిలబడి గబగబా దాహానికి మంచినీళ్ళు తాగిస్తుంది. ఈ నీళ్లు తాగుతున్న గాడిదంది నక్కను చూసి, ఓరు మావయ్య ఎక్కడికి తీసుకెళ్ళావు నన్ను, అదేమిటా జంతువు అటా మీద పడింది, అయ్య బాబోయ్ అది గనక మీద పడిందంటే చచ్చేపోయేవాణ్ణి, దాని పంజాలు అదీను భయం వేసేలాగా ఉంది, ఎటగొట్ట పారిపోయిచ్చా బాబోయ్, నీకో దండం మీ ఆడవకో దండం అనగానే నక్కంది, జంతువేమిటో భలేవాడివి, ఆడగాడిద అది, రాసభి అని రాస్తారు పుస్తకంలో, ఆడగాడిదా అది అడవిలో బాగా తిని అంత బలిసింది, దాది మామూలు కాలే, అది నిన్ను చూసి నిన్ను కావలించుకుందామనుకుంది, నీ అంతట నువ్వు ఉద్రేకంతో రాకపోయేసరికల్లా అది కాస్త ఉద్రేకపడింది ఆవిడ, అంతకంటే ఏమీ లేదు, నువ్వు రారా, అంత బలమైన స్త్రీ నిన్ను వలచి పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంకేం కావాలి, ఎంత చక్కటి పిల్లలు పుడతారు చూడు నీకు అనేసరికల్లా ఈ పిచ్చిగాడిదే మళ్ళీ నమ్మేసింది. ఆ లంబకర్ణుడు నమ్మేసి మళ్ళీ అడవిలోకి వచ్చింది. వచ్చేసరికల్లా ఏమైంది, ఈ గుహ దగ్గరికి రాగానే ఈ సింహం ఒక్క దూకు దూకి 2 పంజా దెబ్బలు కొట్టి గాడిదని చంపేసింది. గాడిదిట వెలకిలా పడిపోయింది. పడిపోగానే సింహం చెప్పింది, ఓయ్ దూసరు కూడా కాసేపు కాపలా ఉండు, నేను ఒక్కసారి స్నానం చేసి తర్పణాలు అవి విడుచుకుని వస్తాయి, ఎందుకంటే 10 రోజుల నుంచి తినలేదు, మా పెద్దవాళ్ళకి తర్పణాలు విడవలేదని, సింహాలు స్నానం చేస్తాయా అని అడగండి, అది స్నానానికి వెళ్ళింది. అది పోయి నదిలో మునిగి దాని పెద్దవాళ్ళకి తర్పణాలు విడిచి వచ్చే లోపల ఇది చచ్చిపోయి ఇట్లా బలిసి పక్కకి ఇట్లా పడి ఉన్న గాడిదని చూసేసరికల్లా నక్కకి ఉద్రేకం వచ్చేసింది. పక్కన ఆకలిస్తుంది, సింహం వచ్చి తినేదాకా నేను ఎందుకు ఉండాలని చల్లగా ఏం చేసింది, మెత్తగా వేళ్లాడుతున్న గాడిద చెవులు పరపరా నవిలేసింది. తర్వాత ఈ సింహం కొట్టిన దెబ్బ గాడిద గుండెకాయ మీద తగిలి అక్కడ ఇట్లా విచ్చిపోయి నెత్తురు గారుతోంది, ఆ గుండె కనపడుతోంది లోపల నుంచి. ఏం చేసింది, మూతి లోపలికి పెట్టి ఈ గాడిద గుండెని గబగబా నవిలేసింది. తినేసేసరికల్లా ముత్తుడు చేసుకుంది. సింహం వచ్చింది. సింహం వచ్చి చూసేసరికల్లా ఏముంది, తను ఎక్కడ పంజా కొట్టిద్దో అక్కడ బొరీలాగా కనపడుతోంది, దాని గుండె లేదు. తీరా చూస్తే గాడిద చెవులు కూడా లేవు. సింహానికి పిచ్చి కోపం వచ్చింది. అవురవురా దూసరు కూడా నా వెనకాల ఉండేవాడివి, నేను రాజుని పెద్దవాడిని, పైగా ఈ వేట నాది, నేను తిన్నాక మిగిలింది తినవలసిన వాడివి, ఈ గాడిదకి చెవులు గుండె తినేస్తావా, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, నీకు మర్యాద కూడా లేదే అని తిట్టేసరికల్లా నక్కంది, భలేవారండి మీరు, ఈ నక్కకి ఈ గాడిదకి గుండెకాయ లేదు, చెవులు లేవు, గుండె చెవులు ఉంటే ఓసారి మీద పడి పారిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా, దాని గుండె లేదు, చెవులు లేవు, అందుకే దాన్ని తీసుకొచ్చానంటే సింహం నమ్మిందట. తెలివిగా చెప్తే ఎవరైనా నమ్ముతారు. నమ్మేసి శుభ్రంగా నాతో పాటు నువ్వు కూడా తిను, ఆకలిస్తుంది అన్నావు అని ఆల్రెడీ ఇంతలా ఆరగించిన నక్కని తన పక్కన కూర్చోబెట్టుకుని తనతో పాటు నక్కను కూడా మేపింది. నక్క సింహము 2 కలిసి ఈ తెలివి తక్కువ అడగాడిదని హాయిగా తినేసినాయి. వారం దాకా ఇంకా బాధ లేదు, వచ్చే వారానికి ఆరోగ్యం కోలుకుంటుందిలే కొంచెం అని చెప్పి సంతోషించినాయి. కథ కంచికి మనం ఇంటికి.